మెల్లగా తెలుగు మార్కెట్లో పాగా వేస్తున్న ఇద్దరు స్టార్ హీరోలు. మమ్ముట్టి సన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తెలుగులో మాత్రం తనకంటూ ఓన్ మార్కెట్ అండ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. మహానటితో తనపై ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ని సీతారామంతో చెరిపేసుకున్న దుల్కర్ టాలీవుడ్ను సెకండ్ హౌస్గా మార్చేసుకున్నాడు. ప్రేక్షకులు కూడా తనను తెలుగు హీరోగా ఓన్ చేసుకోవడంతో మార్కెట్ మరింత పెంచుకునేందుకు ఇక్కడ దర్శకులతో కొలాబరేట్ అవుతున్నాడు. వెంకీ అల్లూరితో లక్కీ భాస్కర్ హిట్ తర్వాత ఇప్పుడు పవన్ సాధినేని దర్శకత్వంలో ఆకాశంలో ఓ తార చేస్తున్నాడు. ఇక దుల్కర్ని ఫాలో అవుతున్నాడు ధనుష్. పాన్ ఇండియా తన రేంజ్ పెంచుకునేందుకు కేవలం తమిళం, హిందీలో నటిస్తే సరిపోదని త్వరగానే బోధపడిన హీరోకు తెలుగు ఆడియన్స్ మెప్పు కోసం నేరుగా ఈ భాషల్లోనే సినిమాలు చేస్తున్నాడు. వెంకీ అల్లూరితో సార్, శేఖర్ కొమ్ములతో కుబేరా, 100 crore మూవీస్ కొల్లగొట్టిన ధనుష్ నెక్స్ట్ మరో టాలీవుడ్ దర్శకుల్ని లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో సామాజిక విలువలతో కూడిన సినిమాలు తెరకెక్కించే అతి కొద్ది దర్శకులతో వేణు ఉడుగుదల ఒకరు. ఆయన తీసినవి జస్ట్ 2 films మాత్రమే. నీది నాది ఒకే కథ, విరాట పర్వం 2 విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ దర్శకుడితోనే నెక్స్ట్ మూవీని ప్లాన్ చేస్తున్నాడంట ధనుష్.